అసలు ఈ ఉగాది అనేటటువంటిది ఎప్పటి నుంచి మొదలైంది అంటే యుగస్య ఆది ఉగాది. యుగ అంటే 2 ఒకటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం అని అనుకున్నాం కదండీ! అంటే మరి ఉగాది అంటే బావుందండి. మరి ఉగాది అనే పదం ఉంది గదండీ! అంటే ఉగా అంటే నక్షత్రము అని అర్థము. అంటే ఈ నక్షత్ర గమనాన్ని బట్టి గూడాను అంటే కాలాన్ని బట్టి కాలపురుషుణ్ణి పూజించేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్తారు. ఎందుకని మనకి విష్ణుమూర్తి గూడా ఏం జెప్పాడండి? ఏం చెప్పారు విష్ణుమూర్తి కూడా అదే చెప్పారు కదా, విశ్వం విష్ణుర్వషత్కారో, విశ్వమంతా నేనే అని చెప్పారు కదా. పంచభూతాల్లో ఉన్నానని పరమేశ్వరుడు చెప్పాడు, విష్ణుమూర్తి చెప్పారు. సరే, అయితే నారదుల వారు గురించి ఇక్కడ మనకి ఒక కథ చెప్తారు. సృష్టి ఆరంభం జరగాలి కదా. ఈ సృష్టి ఆరంభం జరగాలంటే ఎవరో ఒకరికి బాధ్యత వహించవలసి ఉంటుంది కదా. అందుకు గాను విష్ణుమూర్తి ఆ బాధ్యతని బ్రహ్మగారి ద్వారా సృష్టిని ఆరంభించాలని నిర్ణయించుకొని ఆ సందర్భంలో మరి సహకారం అందించేటటువంటి వారు ఉండాలి కదా అని చెప్పి నారదుల వారిని సహకారంగా తీసుకొని ఈ సృష్టిని ఆరంభించారు. అది ఏ విధంగా అంటే, నారదుల వారికి బాగా నేను గొప్ప అనేటటువంటిది, అందరి దేవీ దేవతలకి కూడా నేను బాగా ప్రీతిపాత్రుడనైనటువంటి వాడిని, అంటే నేనంటే చాలా ఇష్టము అనేటటువంటిది, నాకు భక్తి ఎక్కువ అనేటటువంటిది, ఈ విధమైనటువంటి కించిత్ గర్వం అనేటటువంటిది నారదుల వారిలో ప్రవేశించిందిట. అది కూడా విష్ణుమాయ చేతనే. ఎందుకని? సృష్టి ఆరంభం కావాలి కాబట్టి. ఆ విధంగా ఆ నారదుల వారికి గర్వం కలిగినప్పుడు విష్ణుమూర్తి అనుకుంటారట, ఈ నారదుల వారికి గర్వం పోయే విధంగా చేయాలి అనుకొని ఒకరోజు నారదుల వారు ఒక నదిలో స్నానం చేస్తూ ఉన్నారట. ఆ నదిలో స్నానం చేస్తూ ఉన్నటువంటి తరుణంలో విష్ణుమాయ చేత నారదుల వారు స్త్రీ రూపాన్ని ధరిస్తారు. ఆ స్త్రీ రూపంగా ధరించినటువంటి వారుని, ఆ స్త్రీ ఎటువంటి స్త్రీ అట? చాలా అందంగా ఉందిట. అంటే వేస్తే 1000 రూపులు, అంటే కన్ను కళ్ళు కూడా తిప్పుకోలేనటువంటి అందమట. అందగత్తెగా తయారైందట ఈ నారదుల వారు స్త్రీగా మారినప్పుడు. అది విష్ణుమాయ చేత. సరే, అలా ఆ ఊరి ఎక్కడైతే నదిలో స్నానం చేస్తున్నారో అక్కడ స్త్రీగా మారింది కదా. అక్కడ ఆ ఊరికి సంబంధించినటువంటి రాజుగారు ఈమెని చూసి ఇష్టపడి నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి వివాహం చేసుకున్నారట. వివాహం చేసుకున్న తర్వాత వీరికి 60 మంది సంతానం కలిగారట. 60 మంది సంతానం కలిగితే ఈ 60 మంది కూడా చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. మరి రాజుగారు వీరు పెద్దవారు అవుతున్నారంటే మరి రాజుగారు కూడా పెద్దవారు అవుతారు కదా. రాజుగారికి ఆత్మావై పుత్రనామాసి అంటారు కదా, పుత్రుడు కలిగితేనే ఆనందం. అటువంటిది పుత్రులు ఇంకా మరి చేతికొచ్చారంటే మహదానందం కదా. ఆ విధంగా 60 మంది పుత్రులతో కూడా కలిసి రాజు యొక్క కర్తవ్యం యుద్ధం చేయటమే కదా. అలా పక్కనున్నటువంటి రాజ్యాల వారితో యుద్ధానికి ప్రకటించి యుద్ధం చేస్తూ ఉన్నారట. యుద్ధం చేస్తున్న తరుణంలో ఆ 60 మంది కూడాను చనిపోతారట. చనిపోయినప్పుడు అప్పుడు చాలా బాధపడతారట ఆ రాజుగారు, ఆ రాణిగారు. రాణిగారు అంటే నారదులు వారు స్త్రీ రూపం దాల్చినటువంటిదని చెప్పాను కదా. బాధపడినప్పుడు అప్పుడు స్పృహలోకి వచ్చి ఇదంతా కూడా విష్ణుమాయ చేత జరిగింది అని అడిగితే అప్పుడు విష్ణుమూర్తిని వేడుకుంటారట నారదులు వారు. నాకు ఉన్నటువంటి గర్వమంతా కూడా పోయిందయ్యా, మరి నాకు తరుణోపాయాన్ని చూపించమని అంటే, నాకు 60 మంది పుత్రులు కలిగారు, 60 మంది కూడా చనిపోయారయ్యా అని చెప్పి బాధపడుతున్నారట. బాధపడవాకనైనా అని చెప్పి అంటే, మరి నేనేం చేయాలి, నా పుత్రులు 60 మంది కూడా సజీవంగా ఉండాలి అంటే నేనేం చేయాలి అని అంటే, కాల రూపంలో ఉంటారు అని చెప్పి విష్ణుమూర్తి నారదుల వారికి వరం ఇచ్చారట. అదే మనకి ప్రభవ నుంచి కూడాను అక్షయ వరకు ఉండేటటువంటి ఈ 60 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో కూడాను, ఈ 60 సంవత్సరాల పేర్లు కూడా నారద మహర్షి యొక్క, నారదుల వారి యొక్క కుమారుల పేర్లు అనమాట ఈ 60 కూడాను. అందుకని మనం ఏం చేస్తాము, నిత్యము కూడా మరి కాలం ఎప్పుడూ కూడా సజీవంగా ఉండాలి, ఎప్పుడూ కూడా ఉండాలి అని కోరుకున్నారు నారదుల వారు విష్ణుమూర్తిని. కోరుకున్నప్పుడు తదాస్తు అట్లాగే నాయన కాల రూపంలో ఉంటారు అని చెప్పి విష్ణుమూర్తి వరం ఇవ్వటం జరిగింది నారదుల వారికి. అదేవిధంగా మనం రోజు కూడా సంకల్పం చెప్పుకుంటూ ఉంటాము. చెప్పుకున్నప్పుడు ఏం చేస్తాము,
సంవత్సరం చెప్తాము, ఆయనని చెప్తాము, అన్నీ చెప్తాం కదా. మరి సంవత్సరంలో పేర్లు ఉంటారు కదా వాళ్ళు, కాబట్టి ఉన్నట్లే కదా. అందుకని అలాంటి వరాన్ని ప్రసాదించారు నారదుల వారికి విష్ణుమూర్తి. ఈ 60 మంది పుత్రుల పేర్లే, నారదుల వారి యొక్క 60 మంది పుత్రుల పేర్లే ఈ 60 పేర్లు, 60 సంవత్సరాల పేర్లు అన్నమాట. ఇది ఈ విధంగా ఈ 60 సంవత్సరాల పేర్లు రావటంలో ఉన్నటువంటి కథ ఆంతర్యం ఇది. స్వస్తి.